స్టేషన్లో ఏదో తప్పుడు కేసు పెట్టి కర్ల రాజేష్ అనేటటువంటి దళిత యువని వారు కేసు పెట్టి పోలీసులు వేధింపు చేసి తర్వాత కోదాడులో కూడా తీసుకువచ్చి అనేక రకాలుగా వేధించి 4వ తారీఖు అరెస్ట్ చేసి 8వ తారీఖు దాకా అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా రకరకాలుగా వేధింపులు పెట్టినటువంటి ఒక సంఘటన బయటకు వచ్చినాయి. మరి రిమాండ్లో ఉండగా చనిపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఒక పోలీస్ చర్యగా నేను భావిస్తా ఉన్నాను. ఒకటి, ప్రజలకు ఈ రకమైనటువంటి వేధింపు చేసేటటువంటి పోలీసులు అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటారు. మళ్ళీ ఎక్కడ పోయింది ఫ్రెండ్లీ పోలీస్ అడుగుతా ఉన్నాను. దళిత యువతకు ఈ రకమైనటువంటి ఒక ట్రీట్మెంట్ పోలీస్ స్టేషన్ జరిగిందంటే డెఫినెట్గా ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఒకటి, తర్వాత దళిత సమాజం మీద ఒక దాడిగా నేను భావిస్తాను. నా తరఫు నుంచి తప్పకుండా నేను హ్యూమన్ రైట్స్ కమిషన్, అదేవిధంగా ఎస్సీ కమిషన్కు ఏదైతే పిటిషన్ చేశారో అక్కడ కమిషన్ ఎంక్వైరీ కూడా వేగవంతం చేయమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను అడుగుతాను. తప్పకుండా దాన్ని మేము ప్రయత్నం చేస్తాము. మళ్ళీ ఈరోజు వారి కుటుంబానికి నేను నా ఒక ప్రగాఢమైన సంతాపాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క విషయంలో స్థానిక మంత్రులు, అదేవిధంగా నాయకులు, మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే వీరందరూ స్పందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాను.